Dear brothers and sisters, Whispers from the Brighter World. ఆదివారము మే 2, 1999 సంవత్సరము ఉదయం 8 గంటలు. పూజ్య గురుదేవులు బాబూజీ మహారాజ్. మార్గము, మాస్టర్, గమ్యము ఈ లక్ష్యాన్ని ఎప్పుడూ దృష్టి పథం నుండి తొలగనీయకు. ఆధ్యాత్మికతలో ప్రతి దానిని మళ్ళీ నిరంతరాయంగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఇదే మీ జీవితాలను ముందుకు నడిపించే చోదక శక్తి కూడా. పురోగతి చెందుతున్న కొద్దీ అనావశ్యకములైన వాటి ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. రోజువారీగా నీ భౌతిక అవసరాలను సమకూర్చుకుని నీ ప్రయత్నాలన్నిటినీ ఆధ్యాత్మిక కార్యమునకు పెట్టుబడిగా పెట్టు. ఒకానొక దశ నుండి ఈ అవసరం మరింత పెరుగుతుంది. కాలంతో పాటు దైనందిన జీవితంలో దీని పాత్ర విస్తరించడాన్ని గుర్తించగలుగుతావు. ఆ వాస్తవం నిన్ను సంతోషపడేలా చేస్తుంది. ఇది ఒక ఆహారం, ఒక రకంగా సుఖాన్ని కలిగిస్తుంది. అంతరంగంలోని దివ్య మాస్టర్తో అనుసంధానము కలిగి ఉండడం కంటే మిక్కిలి శోభాయమానమైనటువంటిది, హృదయానికి ఇంకా ఎక్కువ ఊరటనిచ్చేది, మరింత స్ఫూర్తిని కలిగించేది ఇంకేముంటుంది? అంతరంగంలోని దివ్య మాస్టర్తో అనుసంధానము కలిగి ఉండడం కంటే మిక్కిలి శోభాయమానమైనటువంటిది, హృదయానికి ఇంకా ఎక్కువ ఊరటనిచ్చేది, మరింత స్ఫూర్తిని కలిగించేది ఇంకేముంటుంది? ఇది లోపించిన ఈ లక్షలాది ఆత్మలు ఇది లేకుండా ఎలా మనగలరు? మనం ఒక పని చేద్దాం. ఈ దిశగా పనిచేద్దాం. మనం వ్యక్తిగతంగా చేసే ఈ పనితో మానవాళి ముందుకు కదలని. కాంతి వైపు పురోగమిస్తున్న ఆత్మలు ప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తాయి. నీవు నీకోసం మాత్రమే పనిచేయవు. అక్కడ కూడా ఆకర్షణ శక్తి సూత్రం వర్తిస్తుంది. ఈ అర్థంలో నీవెప్పుడూ నీకోసమే పని చేయవు. ఇది నీకు రెట్టింపు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నీవు చేసేది ఎంత కొంచెమైనదైనా కానీ ఉన్నత దివ్య క్రీడలో నీ స్థానం నీకుంటుంది. బాబూజీ మహారాజ్.